తెలంగాణ బ్రాహ్మణ సేవా సమైక్య గ్రేటర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆగస్టు 24న ఆదివారం హైదరాబాద్ నాగోల్లో ఉన్న గోటేటి కళ్యాణ వేదికలో జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. సుమారు 1000కి పైగా అభ్యర్థులు రాగా 50కి పైగా వివిధ రంగాల కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గౌరవ రమణాచారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం అయింది. వేద మంత్రాలతో గాయత్రి అమ్మవారి పూజలు చేసి హాజరైన అభ్యర్థులను కంపెనీ హెచ్ఆర్లను ఉద్దేశించి అభినందన ఆశీషపూర్వక సందేశం ఇచ్చారు. గంటి నాగేశ్ శర్మ అఖండ శంఖానాదంతో ప్రాంగణంలో పాజిటివ్ ఎనర్జీ లోనైంది. బ్రాహ్మణ సమాజంలో పేరొందిన దిగ్గజాలైన ఎమ్మెల్సీ సురభివాణి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, సీనియర్ ఐఏఎస్ దేవసేన గారు, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిత్యానంద్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమైక్య అధ్యక్షులు సతీష్, తెలంగాణ టీబీఎస్ఎస్ఎస్ గౌరవ చైర్మన్ వెల్లంపల్లి జగన్మోహన్ శర్మలు తమ సందేశాలను అందించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ అధ్యక్ష ఉపన్యాసం తరువాత వివిధ రంగాలలో నిష్ణాంతులైన ప్రముఖులచే అభ్యర్థులను ఉద్దేశించి ఇచ్చిన ఇన్స్పిరేషన్ ప్రసంగాలతో మంత్రముగ్ధమైంది. సువిశాలమైన గోటేటి ప్రాంగణం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది. 3 నెలలుగా ఈ జాబ్ మేళా యజ్ఞానికి తమ వంతు కృషిగా సేవలను అందించిన కార్యకర్తలు, వాలంటీర్స్ కృషి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ టీబీఎస్ఎస్ఎస్ టీంలో ముఖ్య పాత్ర పోషించి ఐటీ కంపెనీలు అలాగే వివిధ రంగాల కంపెనీలను ఒకే వేదికపైకి తెచ్చిన ముఖ్యులలో నెపల్లి శశిధర్, నవీన్లు ఉన్నారు. సుమారు 350 యువత ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. జ్ఞానాత్ప్రదాయతే ముక్తి శాస్త్రార్థ సంగ్రహ అన్నారు పెద్దలు. అంటే చక్కటి పనుల ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా భక్తి కలుగుతుంది. ఆ భక్తి జ్ఞానానికి మూలమవుతుంది. ఆ జ్ఞానం మరి కైవల్యాన్ని చేరుస్తుంది అని చిత్తశుద్ధితో నమ్మేటువంటి వ్యక్తి మరి కుర్తాలం పీఠాధీశ్వరుల సంపూర్ణ ఆశీర్వానుగ్రహం కలిగినటువంటి మన మునిపల్లి శ్రీనివాస్ గారు మరి ఇంత చక్కటి సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనల్ని కూడా ఆహ్వానించినటువంటి శుభ సందర్భంగా వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారి బృందానికి అభినందనలు ఆవిష్కరిస్తూ ఈ సభకు వారిని అధ్యక్షత వహించవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వ్యవస్థాపకులు, అప్పటి పీఠాధిపతులు, జగద్గురువులు స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ప్రస్తుత పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఉత్తర పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, మన ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, మనందరి ఆప్తులు డాక్టర్ శ్రీ కేవీ రమణాచారి గారి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ నిత్యానందరావు గారికి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర చైర్మన్ శ్రీ వెన్నపల్లి జగన్మోహన్ శర్మ గారికి, ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోనూరు సతీష్ గారికి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శ్రీ భాస్కర్ రెడ్డి గారికి, కోశాధికారి రవీంద్రన్ గారికి, రీజనల్ సెక్రటరీ శ్రీ వక్కలప్ప శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన ఆర్గనైజింగ్ సెక్రటరీ శశిధర్ గారికి, ఈ యొక్క జాబ్ మేళాన్ని భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తున్నటువంటి శ్రీ నెప్పల్లి శశిధర్ మరియు కోవాయ్ నవీన్ కుమార్ గారికి, ఇచ్చేసినటువంటి గౌరవ అన్ని కంపెనీల హెచ్ఆర్ పెద్దలందరికీ, ఇచ్చేసిన బంధువులందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఈ జాబ్ మేళా ఒకటి నిర్వహించాలనేది ఇది మా యొక్క మొదటి ప్రయత్నం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది ఆర్గనైజ్ చేస్తున్నాము. ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో
పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కూడా we made all cabins for all companies so that there will not be any disturbance for the interviews. So the first time I think మన పైన దాదాపు more than 50 cabins మనం ఏర్పాటు చేశాము. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ మొదటిసారిగా కేవలం రిజిస్టర్ సభ్యులను మాత్రమే మనం ఆహ్వానించాం. అప్పటికి తెలియక కొంతమంది వచ్చారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయితే కంపెనీస్ కూడా క్లారిటీ ఉంటుంది, మనకి కూడా క్లారిటీ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఏం క్వాలిఫికేషన్స్ స్కిల్స్ ఏంటని వాళ్ళు చూసుకొని అవగాహన చేసుకొని మరి జాబ్ ఇచ్చే ప్రయత్నంలో వారు ఉంటారనే ఉద్దేశంతో మనం రిజిస్ట్రేషన్ కూడా ఆగస్టు 15th నైట్ క్లోజ్ చేశాం. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. మోర్ దెన్ 1200 రిజిస్టర్ క్యాండిడేట్స్ మనకు వచ్చారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి. చాలా సింపుల్ గా కూడా ఇవాళ మార్నింగ్ 6 o'clock నుంచి పీపుల్ కేమ్ ఫ్రమ్ విజయవాడ, గుంటూరు, అనంతపూర్ అండ్ కర్నూలు ఇవాళ. సో మనం కూడా ఏం చేసామంటే అక్కడ మనం ఒక ఎంట్రీ కార్డ్ ఇచ్చాం, అందరికీ మనం సీరియల్ నెంబర్ పంపించి సో దట్ అక్కడ రిసెప్షన్ లో దే నీడ్ నాట్ వెయిట్ ఫర్ ఈవెన్ మోర్ దెన్ హాఫ్ ఎ మినిట్ నెంబర్ చెప్పేసి దే హావ్ టేకెన్ ఎంట్రీ కార్డ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఇన్ ద హాల్ టిల్ దే టర్న్ కమ్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో ఇక్కడ మనకి ఇటువంటి చక్కటి ఏర్పాటు చేశాము. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, అన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి తృప్తిగా భోజనాలు కూడా ఉచితంగా మనం అందిస్తున్నాం. చక్కగా అందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి లోను కాకుండా మానవ ప్రయత్నం, దైవ ప్రయత్నం, గురుబలం అన్నిటినీ నమ్ముకుంటూ చక్కగా మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి నాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, మీ అందరికీ కూడా మరొక్కసారి మాకు ఈ సేవ చేసే అవకాశం మీరు కల్పించారు. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం. ఎక్కడ మనం యూఆర్ నాట్ చార్జింగ్ సింగిల్ రూపీ టు ఎనీవన్ ఫ్రమ్ ఎనీవన్, యూ నీడ్ నాట్ టు పే ఎనీథింగ్ టు ఎనీవన్. ఇది మనం క్లియర్ గా చెప్తున్నాం. ప్యూర్లీ ఆన్ సర్వీస్ బేసిస్ ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. సో మీకు ఈ సేవ చేసే భాగ్యం నాకు కల్పించిన మీ అందరికీ కూడా మంచి జరగాలని. ఇవాళ మరి జాబ్ మేళాలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, మరీ ఎక్కువ లేదు ఆశ. మాకు 1200 మందిలో కనీసం ఒక 100-150 మంది కన్నా ఆఫర్స్ తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మమతాగుణనిధి, సమతాత్మనిధి, మానవతామూర్తి మునిపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తున్నాం. ₹1 ఎవరి దగ్గర కూడా విరాళం తీసుకోకుండా దాదాపు 1200 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం కూడా అభినందనలు ఆవిష్కరించాలి. అభ్యుదయ పటంలో అగ్ని తరంగమై అట్టడుగు వర్గ బ్రాహ్మణ ప్రజానీకపు మదిలో విప్లవతుంగ తరంగమై మనందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో మరి ఆ శాఖను విస్తృతం చేసి నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మూల కేంద్రమైనటువంటి మాన్యులు, గౌరవనీయులు, యంగ్ అండ్ డైనమిక్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ అయినటువంటి వెల్లంపల్లి జగన్మోహన్ శర్మ గారు ఈ సభను ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా. శర్మ గారు వేసినటువంటి తొలి అడుగు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులను చైతన్య పరిస్థితి ఎరడంలో అతిశయోక్తి. ఒకసారి జగన్మోహన్ శర్మ గారికి చప్పట్లతో అభివృద్ధులు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ, తర్వాత మధుర మందహాస రేఖలు ముఖంపై లాస్యమాడేవారు, మాట మాటలో మకరంద బిందువులు చిందులాడేవారు, పలకరింపుతో ప్రేమ భావకు తొలగరి చిలకరించేవారు మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘానికి మరి విశేష సేవలు అందిస్తున్నటువంటి APSSS అధ్యక్షులు కోనేరు సతీష్ గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. సోదరులు శ్రీనివాస్ గారికి, సభా వేదికపై ఆశీనులైన పెద్దలు, గురుతుల్యులు రమణాచారి గారికి, అక్క వాణీదేవి గారికి, ఎమ్మెల్సీ సోదరుడు జగన్మోహన్ శర్మ గారికి, వేదిక పైన ఆశీనులైన పెద్దలకు, ఈ కార్యక్రమానికి అటెండ్ అయి మరి మీ యొక్క నైపుణ్యతతో ఏదైతే లెటర్స్ తీసుకొని ఆనందంగా వెళ్ళి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముందుగా ఈ కార్యక్రమానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం, జాబు మేళాలు
గతంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు నిర్వహించేవి. ఇవాళ ఉన్నటువంటి క్రైసిస్ లో కూడా మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అంటే గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షులు మునిబండ శ్రీనివాస్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఎలా కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఎందుకంటే రాబోయే 40 రోజుల్లో విజయవాడలో 4,000 మందితో ఇదే జాబ్ మేళాని 80 కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కూడా నిర్వహించబోతున్నది. కనుక మనం ఇంకా మాకు తెలియనటువంటి విషయాల్ని తెలుసుకున్నామనేటువంటి దీనికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ పెద్దలందరితో కూడా వారి యొక్క సూచనలు కూడా విందాం. అలానే రేపు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జాబ్ మేళా తెలిసినప్పుడు ఇక్కడ ఎవరైతే అటెండ్ అయ్యి కాల్ లెటర్స్ రాలేదో నిరుత్సాహం చెందకుండా పక్కనే ఉన్నటువంటి విజయవాడలో కూడా జరిగే జాబ్ మేళాలో పార్టిసిపేట్ అయ్యి మరోసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నత శిఖరాలకి అందరూ వెళ్ళాలని, అలా వెళ్లే మార్గంలో ఇవాళ గతంలో మనం చూసాం ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద ఆఫీసుల్లో మన వాళ్ళు ఉంటే సాయ సహకారాలు ఉంది. కానీ ఇవాళ సమాజంలో ఇవాళ విద్యార్థులు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాలకు పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తోటి వాళ్ళకి మీ ఆఫీసుల్లో సహాయ సహకారాలు అందించడానికి బ్రాహ్మణ జాతికి కృతజ్ఞతగా అండగా ఉండాలని కూడా నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఇవాళ కోరుకుంటూ ఉన్నా. ఇవాళ సమాజంలో మనం నిజంగా అగ్రవర్ణంగా పిలువబడే మనం ఇవాళ చాలా బాధపడేటువంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు రాబోయే 20 ఏళ్ళలో పోవాలి అంటే ఇవాళ ఎవరైతే మీరందరూ కూడా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారో మీరు మరొకరికి చేయూత సహాయం చేసినప్పుడే మన జాతి ఖచ్చితంగా ముందుకెళ్తుందని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ సార్. సతీష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ ఉన్నా. సమతా గుణనిధి మమతా పెన్నిధి ఈ చక్కటి కార్యక్రమాలకు మరి మునిపల్లి శ్రీనివాస్ గారితో కలిసి అడుగులు వేసేటువంటి మా ప్రధాన కార్యదర్శి భాస్కరమూర్తి గారు కేవలం 1 నిమిషంలో శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారు అందరికీ నమస్కారం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జాబ్ మేళా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ రమణాచారి గారికి, సురభి వాణిదేవి గారికి, నిత్యానంద గారికి, మా చైర్మన్ శ్రీ జగన్మోహన్ శర్మ గారికి, మా అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ గారికి, ఇంకా నాతోటి కార్యవర్గానికి, అదేవిధంగా టీపీటీఎస్ వక్కలంక శ్రీనివాస్ గారికి, ఇంకా నాతోటి కార్యవర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో వివాహ పరిచయాలు, వనభోజనాలు, లక్ష కుంకుమార్చన లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ముఖ్యంగా ఈ జాబ్ మేళా చేయడం ఇది మొట్టమొదటిసారి అయినప్పటికీ దీన్ని మీరందరూ కూడా సాధారణంగా మా మన్నను ఆహ్వానించి ఇంతమంది ఇక్కడికి వచ్చారు. ఆల్మోస్ట్ 1200 మంది రిజిస్టర్ చేసుకొని మేము ఏ కార్యక్రమం చేసినా చాలా ఉచితంగా ఒక్క 1 రూపీ కూడా ఎక్కడ వసూలు చేయకుండా మా సొంత ఖర్చులతో మేము చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఈ జాబ్ మేళా కూడా మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఎటువంటి రుసుము లేకుండా మేము మీకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించాలి నిరుద్యోగులకి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. దానికి మీరందరూ కూడా సహకరించినందుకు, అదేవిధంగా హెచ్ఆర్ మేనేజర్లు కూడా మేము అడిగినంతనే వెంటనే మేము వాళ్ళు సుముఖత చూపించి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ఈ తీరినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. హెచ్ఆర్ సభ్యుల గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ ఉన్నా. మరి సంస్కృతి సాంప్రదాయాలు కలిసి వెలిసిన మూర్తి
సాహిత్య విజ్ఞాన వీచికతో తిరిగాడే నవ్య స్ఫూర్తి, ఉపన్యాస విన్యాస విలాస సమాధుర్య ధారలతో శ్రోతల హృదయాలను ఊతలిగించేటువంటి వ్యక్తి మాన్యులు గౌరవనీయులు. తెలుగులో దశ దిశలా చాటుతూ మరి తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి శ్రీ నిత్యానందరావు గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు ఒక 2 నిమిషాలు మనతో ఈ జాబ్ మేళాకు సంబంధించినటువంటి విషయాలను పంచుకోవాల్సిందిగా సవినీని మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మూల సూత్రధారి మునిపల్లి శ్రీనివాస్ గారికి, స్ఫూర్తిదాత కేవి రమణాచారి గారికి, మా అక్కగారు సురభి వాణిదేవి గారికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజం అధ్యక్షులుగా చిరకాలం ఉండి ఇప్పుడు గౌరవ సలహాదారులు చైర్మన్గా ఉన్న జగన్మోహన్ శర్మ గారికి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం చైర్మన్ కోనేరు సతీష్ గారికి, పక్కలంక శ్రీనివాస్ గారికి, భాస్కరమూర్తి గారికి, ఒక పని చేయాలన్నప్పుడు వాళ్ళు వాళ్ళ స్థాయిలో చేయడం ఒక పద్ధతి, 10 మందిని కూడగట్టుకొని ఒక ఉద్యమప్రాయంగా చేయడం ఒక పద్ధతి. ఈ ఆర్గనైజింగ్ కెపాసిటీ అనేది చాలా కష్టం. రకరకాలు ఈరోజు ఇలా ఒక జాబ్ మేళా పెట్టాలి అంటే ఆ కంపెనీల వాళ్ళతో మాట్లాడాలి, ఆ కంపెనీల వాళ్ళు ఎంతమంది వస్తారని నిర్ధారించుకోవాలి, తర్వాత ఎవరెవరు రిజిస్టర్ చేసుకుంటారు, ఎంతమంది చేసుకుంటారు అనేది చూసుకోవాలి, వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాట్లు చూసుకోవాలి, ఇంకే రకమైన సమస్యలు వస్తాయనేది చూసుకోవాలి. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. దీని వెనక మళ్ళీ ఆర్థిక సూత్రం ఉంటుంది. ఇంతమందికి భోజనం ఏర్పాటు చేయాలి, హాలు రెంట్ ఇవ్వాలి, ఇలాగా. అయితే ఇవన్నీ కూడా భరిస్తూ సమస్యలు చిరునవ్వుతో ఆహ్వానిస్తూ మనం సమాజం నుంచి తీసుకున్నాం. మన ప్రమేయం లేకుండానే మనం ఒక తల్లిదండ్రులు పుట్టాము, ఒక గ్రామంలో పుట్టాము, ఒక సమాజంలో పుట్టాము. ఆ సమాజానికి, ఆ సామాజిక వర్గానికి మనం ఏం చేసుకున్నాము, మన తరువాతి తరానికి మనం ఎలాంటి మేలు చేసుకున్నాము అన్న విషయంతో రమణాచారి గారి స్ఫూర్తితో ఇక్కడ ఈ బ్రాహ్మణ సంఘం వారు ఇంతకుముందే బ్రాహ్మణ సంఘం చైర్మన్ గా పనిచేశారు. అన్ని కార్యక్రమాలకు ఎలాంటి దానికైనా కూడా వారు మార్గదర్శకులు. అట్లాగే సురభి వాణిదేవి గారు, ఎమ్మెల్సీ గారు. విద్యార్థులకు ఎవరికైనా మొట్టమొదట చదువుకునే అవకాశం కలగడం, ఆ తర్వాత ఉద్యోగం. చదువుకునే అవకాశం కలిగినప్పుడు ఆర్థిక సమస్య వస్తుంది, అవకాశాలు లేకపోవడం వస్తుంది. ఒకసారి నాకు ఇప్పటికే ఆశ్చర్యం వస్తుంది. ఒక స్టూడెంట్ తల్లి పెరాలసిస్ వచ్చి ఒక కారు షెడ్ లో ఉంటున్నాడు. తండ్రి ఉద్యోగాన్ని విజయం చేసి తల్లికి సేవ చేస్తున్నాడు. అతను బిఎస్సి ఫైనల్ ఇయర్కి వచ్చాడు. పొద్దున్నకి రాత్రి ట్యూషన్ చెప్తాడు. చివరికి పరీక్ష నాకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, నేను వచ్చే సంవత్సరం కడతాను. మంచి టాలెంటెడ్ బ్రాహ్మణ్ క్యాండిడేట్. నేను అతన్ని గమనించాను. ఎందుకు ఏదో ఇతరులో ఏదో ఆందోళన ఉంది. చూస్తే ఏమిట్రా దగ్గర పిలిచి అడగంగా చెప్పాడు. ఈ కథంతా చెప్పాడు. తల్లి స్థితి, తండ్రి స్థితి, ఆర్థిక స్థితి. అప్పుడు వెంటనే నేను అన్నాను, వాడికి ఏంటంటే తన దగ్గర ఉన్న పైసలతో ఫీజు కట్టేస్తే నెక్స్ట్ ఉండదు అని. బాబు, నీ పైసలు నువ్వు ఖర్చు పెట్టకు, ఇదో ఈ 500 తీసుకో, నీ పైసలు కావాలి, నీ వెళ్ళి ఫీజు కట్టుకో, లేకపోతే నీ ఫైనల్ ఇయర్ లేకపోతే నువ్వు సప్లిమెంటరీ క్యాండిడేట్ అవుతావు, నీ డిగ్రీకి వాల్యూ ఉండదు అంటే వెళ్ళి కట్టుకొచ్చాడు. ఈ రోజు మంచి ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడు. అంటే మన సకాలంలో అలాంటి హెల్ప్, ఇది ఏదో నేను చాలా కోట్లు చేశానని చెప్పట్లేదు. ఒక వ్యక్తికి 90% మనం ఏం చేస్తే వాడి జీవితం నిలబడుతుంది. అలాగే ఉద్యోగాల్లో ఈరోజు ఒక రకమైన ఎంత చదివినా, ఎంత ఉన్నా, ఎంత అదున్నా కూడా ఉద్యోగ అవకాశం లేకపోయినా పిల్లలందరూ డల్ అయిపోతున్న స్థితి ఉంది. అలాంటిలో మనం అందరినీ దేశాన్ని ఉద్ధరిస్తామని కాదు, బిందు కనీసం ఈరోజు 1200 మంది వచ్చారు అంటే 1200 మందిలో 200 మందికి వచ్చేది చాలు. ఒక్క ఇంటికి వచ్చినా మనకి 50 మందికి తయారు చేస్తున్నప్పుడు సకాలంలో ఉద్యోగ కల్పన విషయంలో ఇంత గొప్పగా ఆలోచన చేసిన మునిపల్లి శ్రీనివాస్ గారికి, భాస్కరమూర్తి గారికి, జగన్మోహన్ శర్మ గారికి మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి
జాబ్ మేళ ఎక్కడో మణికొండలోనో కొండాపూర్లోనో అక్కడెక్కడో కాకుండా నాగోల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి దీనికి ఈ గౌతేటి కళ్యాణ వేదిక వారు కూడా సహకరించి హాల్ ఇచ్చారో మరి వాళ్ళు డబ్బులకు ఇచ్చారో ఫ్రీగా ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఎక్కడికెక్కడ మీరు నేను చెప్పేది పెద్ద ఎత్తున చేయగలిగే సహాయం ఉంటే పెద్ద ఎత్తున చేయండి. 5 మందికే సాయం చేయగలిగితే 5 మంది చేయండి. ఒక్కరికి సాయం చేయగలిగితే చేయండి. మనకి ఆ కాబోయే సినిమా చెప్తారు కదా, ఒక్కొక్కరు ముగ్గురికి సాయం చేయండి, ఎక్కువ కాదు. అలాగా ఎవరెవరి స్థాయిలో మనం ఎలా సహాయం చేయగలుగుతామో, అది మాట సాయం కావచ్చు, చిన్నపాటి ఆర్థిక సాయం కావచ్చు, ఏ రకమైన సహాయం అయినా ధైర్యం అతను వీటి మీద చేసి బాబు నువ్వు నిలబడతావు, అమ్మాయి నీకు ఏది కాదు. అట్లాగే పెళ్లి సంబంధాల విషయాల్లో కూడా మనం ఏ రకమైన సహాయం ఎవరికి చేయగలిగినా అకారణంగా ఎలాంటి ప్రయోజనం కూడా కేవలం సహాయం చేశామన్న తృప్తితో మనం అందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించిన మిత్రులకు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 4 రోజులుగా ఎంతో సోదర భావంతో మనం పిలుస్తున్నాం మునిపల్లి శ్రీనివాస్ గారికి, జగన్మోహన్ శర్మ గారికి, భాస్కర్ మూర్తి గారికి, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిత్యానంద గారికి, ఆస్పిరెంట్ క్యాండిడేట్స్ జాబ్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్ క్యాండిడేట్స్ అందరికీ, అలాగే వెంట వచ్చిన పేరెంట్స్ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నా కళాశాల ప్రాంగణంలో నిర్వర్తిస్తాం. అయితే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, అంటే ఇంతమంది గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాల కోసం వెళుతున్నారు అనేది ఒక చిన్న గ్రూప్ మనకు తెలిసిపోతుంది, ఒక డేటా తెలిసిపోతుంది. ఉద్యోగాలన్నీ మీ యువత కోసం వెయిట్ చేస్తున్నాం, నిజం, ఇది నిజం. రిటైర్ అవుతున్నారు, అలాగే అనేక ఉద్యోగాలు మీకోసం ప్రపంచవ్యాప్తంగా వెయిట్ చేస్తున్నారు. దీనికి గాను మనకు కావాల్సిన నైపుణ్యాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను కనుక ఒక 2 మాటలు మీతో మాట్లాడతాను. ప్రొఫెసర్ క్యాడర్లో అంటే ఒక పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళ సబ్జెక్ట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఇతర విషయాల్లో సామాజిక పరంగా ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అన్నప్పుడు కానీ సోషలైజ్ కాలేకపోతున్నారు, వాళ్ళకున్న నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఒక కుటుంబ వ్యవస్థ చాలా వరకు దూరం అయిపోయింది మన నుంచి. ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు పలకరించేవాళ్ళు, పెద్దలు చిన్నలు అనేక ఏజ్ గ్రూప్స్ ఉంటారు, పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతలు అందరూ ఉంటారు ఇంట్లో. అంతా ఎవరు పలకరించడం, మాట్లాడించడం, భయం లేకుండా మాట్లాడడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఈ చిన్న కుటుంబాల వల్ల అందులో మనకు పెద్ద ప్రమాదకరమైన ఆయుధం ఉంది కదా మనందరి చేతుల్లో, ఈ సెల్ ఫోన్ వల్ల కమ్యూనికేషన్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇంటర్వ్యూస్ లో నేను కూర్చున్నప్పుడు ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను. వాళ్ళు చూస్తే వాళ్ళ సిడి చూస్తే చాలా బాగుంటుంది, వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తే చాలా బాగుంటుంది, కానీ మాట్లాడుతున్నప్పుడు అందులో సగం మాత్రమే వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారు, ఇంప్రెస్ చేయలేకపోతారు ఇంటర్వ్యూవర్, బోర్డ్ మెంబర్స్. ఫ్రెండ్స్, నేను మీకు అందరికీ చెప్తున్నాను, ఆత్మవిశ్వాసంతో మీరు నేర్చుకున్న ఏదైతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎంత కష్టపడి మీరు గ్రాడ్యుయేట్ అవుతారు, దాంట్లో ఉన్న సారాన్ని 1కి 4 సార్లు జ్ఞాపకం మననం చేసుకుంటూ ఇంటర్వ్యూస్ బాగా ఫేస్ చేయండి. మేమంతా వానాకాలపు చదువు మాది, వానాకాలపు చదివైన కుటుంబ వ్యవస్థ సాంగా ఉంది. ఒక్క మా కుటుంబం కాదు, పక్కన మా బాబాయిలు, పిల్లలు, ఇంకా మా అమ్మమ్మలు అందరూ ఓకే.
పుట్టిన సరిహద్దులాగా ఊరికే కాంపౌండ్ లాగా చిన్న చిన్న ఉన్నాయి కానీ ఒకటే ఇల్లులాగా ఒకే ఊరంతా కూడా కుటుంబం లాగా మేము బతికాం. ఎవరితోని కమ్యూనికేట్ చేయడానికి మాకు ఏం ప్రాబ్లం లేకపోయింది. అదే పెద్ద విద్య. నేను పెద్ద విద్వాంసులం అని మీరు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మంచి లాంగ్వేజ్ ఇప్పటిదాకా నిత్యానంద గారు చెప్పారు, అలాగే ఇంకొక అతను కూడా చెప్పారు, ఇంకొక స్పీకర్ గారు కూడా. మంచి కమ్యూనికేషన్. వేరే దేశం ఇప్పుడు కంపెనీ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా తెలుగు మీడియం నుంచి వచ్చారని చెప్పారు. కానీ బై ప్రాక్టీస్ యూ కెన్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. కమ్యూనికేట్. తప్పులు మనకు ఫారిన్ లాంగ్వేజ్ పర్వాలేదు, తప్పులు మన మాతృభాష కాదది, తప్పులు మాట్లాడతాం పర్వాలేదు. ఆత్మవిశ్వాసం చాలా అవసరం. మీ మీద మీకు నమ్మకం చాలా అవసరం. మీరందరూ కూడా సరే ఇంతమంది వచ్చారు, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారా అని ఒకసారి బాగా అనిపిస్తుంది. కానీ ఒకసారి అనిపిస్తుంది, ఓకే ఇంతమంది సర్వీసెస్ అవసరం ఉంది ఈ నేషన్కి, ఈ ప్రపంచానికి. మీకు ఎక్కడ జాబ్ వస్తుందో తెలియదు. మీరు ఇది చిన్న విషయం కాదు, చిన్న చిన్న జాబ్స్ కూడా వేరే దేశాల్లో వెళ్ళి అంటే ఈ సర్వీసెస్ చేయడానికి. నర్సింగ్ ఉంది, చాలా అవసరం వేరే దేశాల్లో. ఫార్మసీ ఉంది, మన ఫార్మసీ రంగంలో భారతదేశం, అందులో మన తెలంగాణలో భారత్ బయోటెక్ మీ అందరికీ తెలుసు, రెడ్డి ల్యాబ్స్ తెలుసు, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ తెలుసు. ఎంతమంది గ్రాడ్యుయేట్స్ కావాలి. నేను కూడా కొన్ని ఫార్మసీకి రంగానికి సంబంధించిన కళాశాలలు చెప్తాను. ఎంతమంది రిక్వైర్డ్, ఎంతమంది చదువుకున్నా అంటే ఏ లెవెల్లోనైనా ఒక 2 సంవత్సరాల డిప్లొమా నుంచి మొదలు పెడితే పిహెచ్డి లెవెల్ దాకా రిక్వైర్మెంట్ ఉంది వరల్డ్ వైడ్. సో స్కై ఈజ్ యువర్ లిమిట్. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు కావాల్సిన బేసిక్స్ చెప్పారు కాలేజీలో, కానీ సిలబస్కే పరిమితం లేదు. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, దాని పరిమితులు ఏంటి అసలు? ప్రతి అందులో చాలా గమ్మత్తైన విషయం అంటే ఈ ఏఐ అనే కొత్త సబ్జెక్ట్ వచ్చింది కదా, ఇదైతే అన్ని రంగాలకు అవసరం. మొన్న మధ్య ఒక రీసెర్చ్ స్కాలర్ కాలేజీలో రీసెర్చ్ స్కాలర్ ఒక అమ్మాయి చెప్తుంది, ప్రెజెంటేషన్ అంతా కూడా ఏఐలో ప్రెజెంట్ చేయాలట. ఒక సంవత్సరం మొత్తం ఏఐలో. అంటే ఫార్మసీ చదువుతున్న అమ్మాయి, పిహెచ్డి లెవెల్లో ఉన్న అమ్మాయి మళ్ళీ అప్పుడు ఏఐ చదువుకుంటుంది. అంటే ఈ ఏఐలో పర్ఫెక్ట్ కావాలి, అందులో ప్రజెంట్ చేయాలి డిఎస్సికి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గారు. సో ఇలా అనేక రంగాల్లో విస్తరించిపోయింది ఈ ఏఐ. దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. కొత్త స్కిల్ ఇది, అందరూ నేర్చుకోండి. మంచి కమ్యూనికేషన్తో, ఆత్మవిశ్వాసంతో మీరు అందరూ ఇప్పుడు దాదాపు 50 కంపెనీలు ఇక్కడికి వచ్చాయంట. మిమ్మల్ని రిక్రూట్ చేసుకోండి. హెచ్ఆర్ అందరూ కూడా వాళ్ళ భయం పోగొట్టి మంచి క్వశ్చన్స్, అంటే వాళ్ళను కొంచెం గట్టిగా మాట్లాడితే ఎవరికైనా కొత్త కదా కొంచెం భయపడిపోతారు. అలా కాకుండా మీరందరూ సౌమ్యంగా వాళ్ళను మీకు కావాల్సిన క్యాండిడేట్స్ చక్కగా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తారని పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. శాస్త్ర మండలి సభ్యులు వాణి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ, వట్టి మాటలు కట్టిపెట్టో గట్టి మేలు తన పెట్టబోయేందుకు నిరంతరం ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి కపిలవారి దిలీప్ గారు మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలను ఆవిష్కరిస్తూ ఉన్నారు. సాహిత్యం అంటే ప్రాణం, సంఘ సేవని గానం, సంస్కృతి పరిరక్షణకు బలమైన స్థానం. కవిగా, రచయితగా, ప్రజా నాయకుడిగా, అధికారిగా హృదయ సంస్థానం. సాహితీ బంధువు, సహృదయ రససిద్ధువు, సమత, మమత, నవత భేదత్రయంగా అభిమానిస్తూ మనందరినీ కూడా ప్రోత్సహించేటువంటి వ్యక్తి. రసశబ్దానికి రమ్యమైన వ్యాఖ్యానం, రమ్య అనే పదానికి రసపూర్ణమైన భాష్యం. ఆకారంలో హిమాలయాలంత ఔన్నత్యం, అంతరంగం హిందూ మహాసముద్రమంత వైశాల్యం. మేఘ గంభీరమైన తన కంఠస్వరంతో మేలు చేయాలి అని నిందిస్తుంది అతని నరం నరం. వెంకటరమణుని కరుణారస పాత్రుడు. ఈ రోజు మనం ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ రూపకర్త అతడే మన కేడి. ఆ కళామ తల్లి తెలుగు కల్పవల్లికి చెరగని ప్రీవి, రాగరసలోక విహారి శ్రీ రమణాచారి,
ఐఏఎస్ గారికి ఒకసారి అందరూ కూడా చప్పట్ల చేతులు పైకి లేపి చప్పట్లతో వారి సందేశాన్ని మా అందరికీ కూడా వారి సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. లక్ష్మీనాథ సమారంభాం నాథయా మునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహ వితరాణి రుణాయమేనే అస్మద్గురో భగవతస్య దయక సింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపంచం. వేదిక మీదటువంటి పెద్దలు, ఈనాటి సభలో తానంటూ ఒక గొప్పనైనటువంటి స్థానంలో ఉన్న మనందరి కోసం అని చెప్పని మాట్లాడడానికి కోసం వచ్చినటువంటి సోదరి, ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు, జన్మత భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారి యొక్క కుమార్తె అయినటువంటి శ్రీమతి వాణిదేవి గారికి, ఒకప్పుడు విద్యార్థిగా ఉండి ఆ తర్వాత నాతో పాటు కొలీగ్గా ఉండి ఆ తర్వాత ఉన్నత పదవుల్లో ఉండి ఆ తర్వాత ఎమ్మెల్సీగా అయ్యి ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చిరంజీవి కపిల్కి ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు ఆచార్య వెల్లన నిత్యానందరావు గారికి, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఫలవంతంగా నిర్వహించడానికి స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి నాకెంతో ఆత్మీయులైనటువంటి శ్రీ జగన్మోహన్ శర్మ గారికి, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఎవరికైనా ఒకవేళ అవసరం అనిపించినట్లయితే, తప్పనిసరి అనిపించినట్లయితే, ఇక్కడ ఒకవేళ మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినట్లయితే విజయవాడకు వచ్చి కూడా అక్కడ కూడా మీరు ఇలా జాబ్ మేళాలో పాల్గొని మీరు ఉద్యోగాలు పొందవచ్చు అని చెప్పని ఆహ్వానం కలిగినటువంటి శ్రీ సతీష్ గారికి, ఆ తర్వాత ఈ కార్యక్రమంలో మేము సైతం అని చెప్పని పల్లకి మోస్తున్నటువంటి శ్రీ భాస్కర్ మూర్తి గారికి, పక్కలంక శ్రీనివాస్ గారికి, అలాగే ఈ కార్యభారం అంతా తానే నిర్వహిస్తానని చెప్పని ముందుకొచ్చి తనతో పాటు అందరినీ కూడా సైనికుల్లా నడిపిస్తున్నటువంటి శ్రీ మునిపల్లి శ్రీనివాస్ గారికి, శ్రీ మల్లాది చంద్రమౌళి గారికి, అన్నిటికంటే మించి హెచ్ఆర్ మేనేజర్స్, ఇవాళ 50 ఏళ్ల పాటు నేను గవర్నమెంట్ లో పనిచేశాను. మొట్టమొదటిగా నేను చేరింది ఒక లెక్చరర్గా, ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్గా, ఆ తర్వాత కలెక్టర్గా, ఆ తర్వాత కమిషనర్గా, ఆ తర్వాత గవర్నమెంట్ సెక్రటరీగా, ఆ తర్వాత గవర్నమెంట్ అడ్వైజర్గా 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి నా అనుభవంలో ఈ హెచ్ఆర్ మేనేజర్స్ కలుసుకుంటే మీలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మునిపల్లి శ్రీనివాస్ గారికి, వారి యొక్క బృందానికి మనం ఏమిటి అనేటువంటి సంగతి మనం చెప్పుకుంటే కాదు. ఇవాళ ఎంతో మంది యువత ఇక్కడికి వచ్చాము, దాదాపు 1200 మంది కంటే ఎక్కువ ఉన్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళందరి ఆశలు, వీళ్ళందరి యొక్క ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నప్పుడు ఆలోచించాల్సిన విషయం ఒక్కటే, ఏ ఒక్కరికైనా కానీ కనీసం ఉద్యోగం ఇవ్వగలిగినాం మనం అనేటువంటి ఆనందంతో ఇక్కడి నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ సంతృప్తిగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని వారికి నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఒక జంపాక్ నుంచి వచ్చారు, వారు మాట్లాడారు గొప్పగా. అలాగే శ్రీరామ్ ఫైనాన్సెస్ నుంచి వచ్చారు, అపోలో ఫార్మసీ నుంచి వచ్చారు, మెడ్ ప్లస్ నుంచి వచ్చారు, బయోటెక్స్ ఐటీ సొల్యూషన్ నుంచి వచ్చారు, సిమాక్స్ కంపెనీ నుంచి వచ్చారు, డిమాట్ వచ్చారు. డిమాట్ కంపెనీ ఎలా వస్తుందన్న సంగతి మనం బయట మాట్లాడుకోవచ్చు. చాలా గొప్పగా ఉండేటువంటి డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఒక్కొక్కరు ఒక చిరు కోరికతో వచ్చారు, చిరునవ్వుతో పోవాలని చెప్పని అనుకుంటున్నారు. వారికి కావాల్సిన చిరునవ్వును ప్రసాదించేటువంటి, పుణ్యకార్యం చేసేటువంటి చేతులు మీరు కావాలని, పుణ్యకార్యాన్ని కలిసేటువంటి మేధస్సు మీరు ఉండాలని, వీటికన్నిటికీ కావాల్సిన మనస్సు మీకు ఉండాలని చెప్పని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి అంతకుముందు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షుడిగా రాకముందు జాబ్ మేళాస్ ఎన్ని ఏర్పాటు చేసినా అది అందరి కోసం చేసినటువంటి విషయం. కానీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వాళ్ళ బ్రాహ్మణ విద్యార్థుల కోసం చెప్పి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో చేరగానే మొట్టమొదటిగా ఎంఎస్ఎంఈ ఆఫీస్ లో, అక్కడ ఇన్స్టిట్యూషన్ లో మొట్టమొదటిగా ఈ జాబ్ మేళా పెట్టాం. అప్పటి నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా అమ్మగారు వాణిదేవి గారి యొక్క ప్రాంగణంలోనే దాదాపు 2 లేక 3
జాబ్ మెలాస్ కి అటెండ్ అయ్యి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత వాణిదేవి గారికి. అలాగే ఇక్కడ ఉండేటువంటి మల్లాది వారిది, వినుపల్ల వారిది కూడా ఇవాళ ఇంత పవిత్ర కార్యక్రమాన్ని ఎప్పుడూ ఆ బంజారా హిల్స్ లో, ఆ జూబ్లీ హిల్స్ లో, లేక అటుపక్క జరిగేటువంటి కార్యక్రమాల కంటే మా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా ఇటు ప్రాంతంలో అలకాపూర్లో ఇక్కడ పెట్టేసేసి నాగోలు ప్రాంతంలో, దిల్సునగర్ ప్రాంతంలో కూడా జాబ్ మేళా ఏర్పరచాలనేటువంటి ఆలోచన వచ్చింది చూశారు. ఆలోచనకు నమస్కారం. మరొక మాట ఏంటంటే, ఇంత గొప్ప కళ్యాణ మండపం ఏదైతే ఉందో కళ్యాణపరంగా ఆలోచించేటువంటి వారు ఇది ఇవ్వాలని చెప్పి అనుకోవడం, బహుశా కొంత చెల్లింపుకి ఇచ్చారో ఫ్రీగా ఇచ్చారో కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా జగన్మోహన్ శర్మకు ఉండేటువంటి శక్తి చాలా గొప్పది కాబట్టి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు చైర్పర్సన్ అవుతారు కాబట్టి వారితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా అందరి మాటగా, నా ఒక్క మాట కాదు, మా అందరి మాటగా ఈ గోటెడ్డి వారితో మాట్లాడి తప్పకుండా బ్రాహ్మణుల కోసం చెప్పని ఇలాగే మునిపల్లె శ్రీనివాసం సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి కోసం చెప్పని చేసే ప్రయత్నంలో తాను కూడా ఒక దీపం వెలగాలని చెప్పంటే కావలసినటువంటి దీప స్తంభంలాగా, కావలసినటువంటి దీపంలో నూనెలాగా, కావలసినటువంటి దీపం వత్తిలాగా స్నేహాన్ని అందించాలని చెప్పని గోటెడ్డి కళ్యాణ మండపం యొక్క ఓనర్ గారితో నేను మనవి చేసుకుంటున్నాను. స్నేహం అంటే తైలం, నూనె. ఒక దీపం వెలగాలని చెప్పంటే స్నేహం ఉండాలి. స్నేహం ఉంటే గోటెడ్డి కళ్యాణ మండపం స్నేహంగా వస్తుందని చెప్పని భావిస్తూ మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. ప్రయత్నం చేయడం మంచిది, జాబ్ మేళాలో పాల్గొనడం మంచిది. జాబ్ మేళాల్లో పాల్గొనడం వల్ల వచ్చేది ఏంటంటే ఒక అనుభవం వస్తుంది. ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, హెచ్ఆర్ మేనేజర్స్ ఎలా అడుగుతారు, ఆ కంపెనీలో ఉండేటువంటి విశేషాలు ఏమిటి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఎలా మనం సమాధానం చెప్పాలని వస్తే సంతోషం, రాకపోయినా ఇది గొప్ప ఎక్స్పీరియన్స్. అందుకోసం చెప్పని అనుభవాన్ని గడించడానికైనా కానీ యువత ముందుకు రావాలని చెప్పని కోరుకుంటూ ఒక్క మాట, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఎవరికి ఒకటేసారి అమాంతంగా ఉద్యోగాలు వచ్చేసేసి మేము చాలా గొప్పవాళ్ళం అనుకుని తలెగరేసేటువంటి పరిస్థితి కాదు. ఎంతో కష్టపడితే గానీ ఉద్యోగం వస్తుంది, ఎంతో కష్టపడితే గానీ ఉన్నతమైన స్థితి వస్తుంది, ఎంతో కష్టపడితే గానీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఆలోచనతో ముందుకు సాగినట్లయితే మీరు వెళ్ళేటప్పుడే ఆశాజనకంగా ఉంటే తర్వాత నిరాశ కలిగిన ఆ నిరాశ మిమ్మల్ని నిరాశపరచదు, ఆశాజనకంగానే ఉంటారు. ఒక చోట కాదు మరొక చోట రావడానికి ఒక గొప్ప మెట్టు నెక్కినట్టుగా ఉంటుందని చెప్పని నిరుద్యోగ యువతకు నేను రిక్వెస్ట్ చేస్తూ, హెచ్ఆర్ మేనేజర్స్ కి చాలా తొందరగా ఉంది, 11 గంటలు కూడా దాటిపోయింది. వాళ్ళు తమకు తాముగా రెడీ కావాల్సి ఉంది, వాళ్ళ క్యాబిన్ లోకి వెళ్ళి మీకోసం చెప్పని సిద్ధం కావాల్సి ఉంది. నాకు తెలుసు వాళ్ళ యొక్క తొందర, కానీ నేను చేసే మనవిని వారు మనసులోకి తీసుకొని, మనసు నుంచి చెవులో పెట్టుకొని మెజర్స్ ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఎంతమందికి మేము ఇచ్చామనేటువంటి సంస్కృతితో పోటీగా వాళ్ళు ప్రయత్నించి ప్రవర్తించి సఫలీకృతులవుతామని చెప్పని వారికి నేను ఆశాజనకంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ, మన ఇంట్లో పిల్లలు ఒకవేళ ఇట్లాగే ఉంటే, మన ఇంట్లో పిల్లలు ఒకవేళ ఇటువంటి ఉద్యోగం కోసం వస్తే, మన ఇంట్లో పిల్లలు ఒకవేళ కావాలని చెప్పిన ఈ జాబ్ మేళాలో పాల్గొంటే మనం ఎలా ప్రవర్తిస్తామో అలాంటి మంచి మనసుతో, మనస్సు మేధస్సు రెండు కలిపి హెచ్ఆర్ మేనేజర్స్ కంపెనీస్ వాళ్ళు తప్పకుండా సత్ఫలితాన్ని ఇచ్చే రీతిలో మీరు ఉంటారని చెప్పి ఆశిస్తూ, ఒక్కటి మాత్రం నిజం, కష్టపడితేనే పైకి వస్తాను. ప్రతిసారి విజయమే రావాలని చెప్పి అనుకోవడానికి లేదు. విజయం రావడానికి కోసం కంటే ముందు 1-2 సార్లు మనకు కొన్ని రకాలైనటువంటి ఎదురుదెబ్బలు తగిలినా అది ఒక గొప్ప అనుభవంగా మనం భావించేసి ముందుకు సాగాలని ఎంతో మంది గ్రాడ్యుయేట్స్, ఎంతో మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడికి వచ్చుంటారు. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీ యొక్క అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవడం కోసం చెప్పని ఈ గోటెడ్డి కళ్యాణ మండపంలో ఉన్నారు. కళ్యాణప్రదమైనటువంటి గడియలో మనం ఉన్నాము. భాద్రపద మాసం ప్రారంభమైంది. భాద్రపద మాసారంభంలో మునిపల్లె శ్రీనివాస స్టేషన్ తోటి ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో మీరందరూ కూడా ఎంతమంది ఉద్యోగాలు తీసుకున్నారనే సంగతి సాయంత్రం నాకు తెలిస్తే ఆ సంతోషంతో మరొకసారి జాబ్ మేళా వాళ్ళు చేయడానికి కావాల్సినటువంటి ఆశ మరింతగా పెరుగుతుంది, కోరిక మరింత పెరుగుతుంది, ప్రయత్నం మరింత జరుగుతుంది అని చెప్పని భావిస్తూ మీకు అందరికీ తొందరగా ఆఫర్ లెటర్స్ అందుకునే ఉంటారని చెప్పని అందుకోవాలని చెప్పని కోరుకుంటూ శుభాకాంక్షలతో సెలవు. మన కేవీ రమణాచార్యులు గారు ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా అభినందనలు ఆవిష్కరించినట్టుగా కోరుతూ, మరి వారు అంటే ఒకరిద్దరు హెచ్ఆర్ కంపెనీలు కూడా నా దగ్గరికి వచ్చారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏమంటే మేము డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కంటే ముందర పెద్దలు అందించే వారి ఆశీస్సులు నాకు వినాలని ఉందండి. వారి ఆశీస్సులు అందించేంత వరకు ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రక్రియ దయచేసి మొదలు పెట్టకండి అని ఒకరిద్దరు హెచ్ఆర్లు రిక్వెస్ట్ చేశారు, చాలా మంది స్టూడెంట్ కూడా రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ అందరూ అదృష్టం వారందరూ ఆఫీసులో. మరి
మన గౌరవ కేవీ రమణాచారి గారి యొక్క ఆశీస్సులు ప్రతి వ్యక్తుల మీద కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తూ ఒక విషయం, ఈనాటి జాబ్ సీకర్స్కి చాలా గొప్ప ఆశాజనకంగా ఉంటుంది. నాకు కుడి పక్కగా ఉండేటువంటి మా దిలీప్, నేను లెక్చరర్గా వరంగల్లో పనిచేస్తున్నప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్గా, అప్పుడు విద్యార్థిగా ఉన్నటువంటి అతను ఎమ్మెల్సీగా అయితే నేను నమస్కారం పెట్టేంత స్థాయికి ఎదిగినటువంటి వాడు. సౌహృదయంతో చెప్తున్నాను, నేను స్నేహపూర్వకంగా చెప్తున్నాను, గౌరవపూర్వకంగా చెప్తున్నాను, మర్యాదగా చెప్తున్నాను. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలా ఎదుగుతారో, ఎలా ప్రవర్తిస్తారో, ఎలా ఉన్నత స్థాయికి చేస్తారో మన చేతిలో ఉండదు. అది భగవంతుడి యొక్క కృప. ఇవాళ నాకు ఆనందం ఏంటంటే, జాబ్ సీకర్స్ ముందు నేను కపిల్ దేవ్ అన్నాను. నేను కపిల్ దేవ్ స్థాయిలో ఉన్నటువంటి కపిలవాయి దిలీప్కి నా యొక్క శుభాకాంక్షలు ఒక విద్యార్థిగా, ఒక ఎక్స్ఎమ్మెల్సీగా చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఎడమ చేయి వైపు ఉండేటువంటి వ్యక్తి, నేను డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఒక రోజులో 45 ఏళ్ల క్రితం, ఇది దాదాపు 50 ఏళ్ల క్రితం, ఇది 45 ఏళ్ల క్రితం. మీరు ఎవరికి 45 ఏళ్ళు లేవు, 40 ఏళ్ళు లేవు ఏది జాబ్ సీకర్స్ లో. కానీ 45 ఏళ్ల క్రితం నేను డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తున్న రోజుల్లో విద్యార్థిగా చూసినటువంటి ప్రస్తుత ఆచార్య వెంకన్న నిత్యానందరావు ఇవాళ ఆచార్య స్థాయిలో ఉండడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయానికే ఉపాధ్యక్షులుగా ఉన్నారు అని చెప్పంటే అది చదువుకున్న వాళ్ళ యొక్క గొప్పతనం, అది చదువుకునే విద్యార్థుల యొక్క గొప్పతనం, అది ఆశాజనకంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం, అది భవిష్యత్తు మీద ప్రభావం చూపించేటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం. కాబట్టి ఇటుపక్కన ఉండేటువంటి కపిలవాయి దిలీప్ కానీ, ఇటుపక్కన ఉండేటువంటి మా ఆచార్య వెంకన్న నిత్యానందరావు కానీ, వీరిరువురు కూడా స్ఫూర్తి పదార్థాలుగా మీరు స్వీకరించి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనం ఆశిస్తూ మరొకసారి నా శుభకామనలు. మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఎంతో ఆశీర్వదించినటువంటి రమణాచార్యులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ నవీన్ గారు ఒకసారి హెచ్ఆర్లతో అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తారు. నవీన్ గారు. ధన్యవాదాలండి. ముందుగా గౌరవనీయులు అందరికీ కూడా నమస్కారము. అండ్ వి వెల్కమ్ ఆల్ హెచ్ఆర్ కంపెనీస్ అండ్ క్యాండిడేట్స్. ఇక్కడికి వచ్చినటువంటి క్యాండిడేట్స్ కానీ హెచ్ఆర్ కానీ అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చేస్తున్నాం. వి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ యూ హియర్. అండ్ కంపెనీ చిన్నదా పెద్దదా కాదండి, క్యాండిడేట్స్ కి ఇక్కడ మనకి జాబ్ కావాలి, జాబ్ తీసుకొని బయటికి వెళ్ళాలి, ఆఫర్ ఇక్కడ తీసుకొని వెళ్ళాలి. ఇదే మన టార్గెట్. ఈరోజు అందరి ఆఫీసులు పడుతున్నా ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఆఫర్ జాగ్రత్తగా టెన్షన్ లేకుండా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వెళ్ళండి. మనమంతా కూడా మీకు అసిస్ట్ చేస్తాం. అక్కడ వాలంటీర్స్ ఉన్నారు. మరి నాతో పాటు నా కో వాలంటీర్ శశిధర్ గారు ఒక్క నిమిషం. హాయ్ ఎవరివన్, నేను శశిధర్. అంటే మీ ప్రొఫైల్స్ అన్ని కూడా ఫిల్టర్ చేసి ఐటీ నాన్ ఐటీ కింద డివైడ్ చేసి కంపెనీస్కి డైరెక్ట్ ఎందుకు పంపించలేదంటే కొన్ని స్కిల్స్ మల్టీ స్కిల్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు ఐటీ నాన్ ఐటీ ఉంటాయి కాబట్టి ప్రతి కంపెనీలో అటెండ్ కాండి. నాన్ ఐటీలో ఉన్న వాళ్ళు నాన్ ఐటీలో కూడా మీరు అవకాశాలు చెక్ చేసుకోండి. చాలా మంది కూడా 50% ఆఫ్ ప్రొఫైల్స్ ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నారు 3 years నుంచి 4 years నుంచి. దే ఆర్ సెయింగ్ దట్ మీరు జావా నేర్చుకున్నారు, సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నారు, నాకు దొరకట్లేదు. నాన్ ఐటీలో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. there are 3,000 openings around all 40 companies. So utilize the opportunity. ప్రతి సెక్టార్లో కూడా అవకాశం ఉంటుంది. 50% వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ కొన్ని చూడండి సార్. సో మీరు కూడా అర్థం చేసుకొని వేరే ఏదైతే ఐటీలో మీకు రావాలనుకున్నారో ముఖ్యంగా బీటెక్ వాళ్ళు వచ్చిన ఆపర్చునిటీ వేరే సెక్టార్లో కూడా పనిచేస్తూ మీకున్న టైంలోనే మళ్ళీ ఆ టెక్నాలజీ దొరికేదాకా కూడా మీకున్న నాన్ సెక్టార్ ఏదైతే వచ్చిందో నాన్ ఐటీ సెక్టార్లో వచ్చిన హెవీ ఓపెనింగ్స్ అక్కడ అటెండ్ కాండి. ఇంకోటి 3-4 కంపెనీస్ ఉన్నాయి. ఈ 3-4 ఐటీ కంపెనీస్ లో ఐటీ ఇన్సైడ్ సేల్స్ అంటారు. సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అనగానే మాకు వద్దు అంటారు బీటెక్ వాళ్ళు. మీరు అలా చేయకుండా గోల్డ్ ఇన్సైడ్ సేల్స్ కూడా వెళ్ళండి. ఐటీ కంపెనీస్ లో దెర్ ఇస్ కంపెనీ కాల్ టీఎంఐ. వాళ్ళకి 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే బీటెక్ వాళ్ళకి 4.5 నుంచి 5 lakhs పే చేస్తున్నారు ఎవ్రీ బీటెక్. సో వాళ్ళందరూ కూడా ఆ టీఎంఐ కంపెనీకి అటెండ్ కాండి. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ సాఫ్ట్వేర్స్ మార్కెట్ లో తీసుకెళ్ళాలి. సో ఫర్ ద రీజన్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎంబీబీఎస్, దే టేకింగ్ ఓన్లీ బీటెక్. ఓకే, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ మన సభా కార్యక్రమానికి విచ్చేసి స్ఫూర్తిదాయకమైనటువంటి తమ సందేశంతో మనందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి
మరి ముఖ్య అతిథి గౌరవనీయులు కేవీ రమణాచార్యులు గారు విశ్రాంత ఐఏఎస్ వారికి సన్మాన కార్యక్రమాన్ని సత్కారాన్ని నిర్వహించవలసిందిగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గుడిపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి భాస్కరమూర్తి గారు, అలాగే రఘునందన్ గారిని కోరుతూ ఉన్నాం. చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా తిరిగించవలసిందిగా సైన్యంగా మనం చేస్తూ ఉన్నాం. సాక్షాత్తు వేదిక మీద సరస్వతి స్వరూపులుగా మనందరి మధ్యలో ఆశీనులై ఒక ఉన్నత పదవిని అధిష్ఠించిన నిగరిగా తను పుట్టినటువంటి జాతి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి డాక్టర్ కేవీ రమణాచార్య గారు ఐఏఎస్ వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా అభినందన తెలియజేస్తుందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సురభి వాణి మేడం గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సురభి వాణి మేడం గారిని ముదిపై నేర్వగలేని విద్యగలది ముద్దార నేర్పించిన అన్నట్టుగా మరి శాసన మండలిలో తన గొంతును వినిపిస్తూ ప్రజా సమస్యల యొక్క చిత్తశుద్ధితో పోరాడుతున్నటువంటి గౌరవ మహిళా శిరోమణి మాన్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యురాలు సురభి వారి గారి కోసం గట్టిగా తప్పకతో అభినందనలు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే తెలుగు విశ్వవిద్యాలయానికి వాణి తెచ్చే విధంగా నిరంతరం తెలుగు వైభవాన్ని దశ దిశలా పాడుతున్నటువంటి నిత్యానందరావు గారు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని సన్మానించవలసిందిగా గుడిపల్లి శ్రీనివాస్ గారిని, భాస్కరమూర్తి గారిని, రఘునందన్ గారిని కోరుతూ ఉన్నాం. తప్పనితో ఈ కార్యక్రమాన్ని మీరు తెలియజేయవలసిందిగా సవిధంగా మనం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులుగా విశేష సేవలు అందిస్తూ బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తున్నటువంటి కోడేరు సతీష్ గారిని సన్మానించవలసిందిగా సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. చప్పట్లతో వారిని అభినందించవలసిందిగా సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ గా విశేష సేవలు అందిస్తూ బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తున్నటువంటి వెల్లంపల్లి జగన్మోహన్ శర్మ గారిని, అలాగే కార్యక్రమానికి విచ్చేసి మనల్ని కూడా ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి నిరాడంబరులు నిర్మల హృదయులు నిస్వార్థ జీవనులు మాజీ శాసన మండలి సభ్యులు సత్యనారాయణ దిలీప్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. పక్కకు ఈ కార్యక్రమానికి అందరూ కూడా తెలియజేస్తుందిగా సవినయంగా చేస్తూ ఉన్నాం. మరి వెల్లంపల్లి జగన్మోహన్ శర్మ గారు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు, వారిని సత్కరించవలసిందిగా మునిపల్లి శ్రీనివాస్ గారిని, భాస్కరమూర్తి గారిని, రఘునందన్ గారిని కోరుతూ ఉన్నాం. చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా తిలకించవలసిందిగా సవినయంగా చేస్తున్నాం. Again, we thank one and all HRs coming here and working on, and we hope by the end of the evening we get good offers. So request you can go to your all one and all two. Thank you, sir. 2 minutes. Once again, we welcome all the HRs. I think we have not took much time. So we got very good response. We have got excellent skills candidates ఉన్నారు. చక్కగా we request on the dais openly, try to help maximum out of it today attendance. That is our request. ఈనాటి కార్యక్రమానికి చక్కగా వెనకాల ముందుండి నడిపించారు మల్లాది చంద్రమౌళి. ప్రతిరోజు ఫోన్లు చేసి ఫాలోఅప్ చేసి ఇవన్నీ చేశారు. మరి నెక్స్ట్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం కోరుతూ రిక్వెస్ట్ ఆల్ ద హెచ్ఆర్స్ టు ప్లీజ్ టేక్. హెచ్ఆర్స్ మీరు మీకు అసైన్ అయిన క్యాబిన్స్ కి మీరు వెళ్ళొచ్చు. మా వాలంటీర్స్ మీకు అసిస్ట్ చేస్తారు. హాల్ 1 అండ్ హాల్ 2 అండ్ ఇట్స్ విన్-విన్ సిచ్యువేషన్ అండి క్యాండిడేట్స్ కి హెచ్ఆర్స్. ఇవాళ మన క్యాండిడేట్స్ అందరినీ చక్కగా మోటివేషన్ అందించడానికి మంచి మనసుతో వచ్చారు, మంచి ఎక్స్పర్ట్ స్పీకర్. ఈ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళు కూడా చక్కటి మోటివేషన్ అందరికీ ఎంకరేజ్మెంట్ ఇచ్చే ఎక్స్పర్ట్ స్పీకర్స్ కూడా ఉన్నారు. వారికి కూడా మరొకసారి స్వాగతం చేస్తాను. థ్యాంక్ యూ అండి. దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు దయచేసి ముందర కూర్చోవచ్చండి.
ఇక్కడ చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ప్లీజ్ మరి స్టూడెంట్స్ యూ వెల్కమ్ వన్స్ అగైన్. అండ్ మేము మీ దగ్గర సైలెన్స్ ప్లీజ్, మీ దగ్గర ఉన్నటువంటి ఎంట్రీ కార్డ్ సీరియల్ నెంబర్ ఉంది, TB/SSS తో స్టార్ట్ అవుతుంది. ఆ కార్డు మీకు ఐడి కార్డు హాల్ 1 అండ్ హాల్ 2 ఎంటర్ అవ్వడానికి. ఆ కార్డు లేకపోతే మిమ్మల్ని అలో చేయరు మెట్ల దగ్గర. సీరియల్ నెంబర్ అనౌన్స్ చేస్తాను, ఆ సీరియల్ నెంబర్ స్టూడెంట్స్ మాత్రమే వాకౌట్ కి ఆ డోర్ నుంచి మీరు మెట్ల మీద దగ్గరికి రావాలి, స్టేర్ కేస్ దగ్గరికి రావాలి. మీరు సీరియల్ నెంబర్ 1 to 100, సీరియల్ నెంబర్ 1 to 100 డోర్ నుంచి మీరు మెట్ల దగ్గర లైన్ క్యూ కట్టండి. అక్కడ మీకు యాక్సెస్ సిస్టమ్ మీ కార్డ్ చెక్ చేస్తారు, ఆ కార్డు ప్రకారమే పైకి పంపిస్తారు. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ us. సీరియల్ నెంబర్ 1 to 100